నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుందా? తెలంగాణ ఉద్యమం అనే ఒక చిన్న ఆలోచనని పట్టుకొని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దుకాణం అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందుకు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, దీని దుకాణం బంద్ కాబోతుందా? ఇది బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందా అనే అంశాలని తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బలంగా తీసుకుపోయిండు. దీని నుంచి దృష్టి మలచడానికి స్థానిక సంస్థలలో మొత్తానికి వాషౌట్ కాకుండా ఉండడానికి, ఎందుకంటే స్థానిక సంస్థలలో లోకల్ క్యాడర్ని బలంగా పట్టుకోవడానికి, దీని తర్వాత ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్థానిక ఎన్నికలలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి నిలబెడటానికి అభ్యర్థులు కూడా ఉండాలని ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గమనించి ప్రతి ప్రమాదాన్ని ప్రతి విపత్తుని కూడా ఒక కొత్త అవకాశానిగా మలుచుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఏం చేసిండు, ఒక కొత్త నాటకానికి దారి తీసిండయ్య. ఆ నాటకం ఏంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేసి నాశనం చేసి మొత్తం తెలంగాణని 10 రూపాయల కంటే 5 రూపాయలు కూడా కొనకుండా చేసినోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, జోగినపల్లి సంతోష్రావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత. ఈ 5గురు కలిసి రాష్ట్రాన్ని చెరబట్టి రాష్ట్రంలో ఉన్న భూముల్ని, రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, రాష్ట్రంలో ఉన్న 5 స్టార్ హోటల్ని, రాష్ట్రంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీని, ఫిలిం హీరోయిన్లను కూడా వదిలిపోయారు. లాస్ట్కు వీళ్ళ దుర్మార్గాలు అక్కడ దాకా చేరుకున్నాయి. మళ్ళా ఏం తెలియనట్టు ఈ 10 ఏళ్ళు అంటే మనం దృశ్యం సినిమా చూస్తాం కదా, దృశ్యం సినిమాలు ఏమవుతుంది, 10 ఏళ్ళు ఏం జరగలేదు. కొత్తగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన ఇప్పుడే రాజకీయాలకు వచ్చిండు. సరే, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, కల్వకుంట్ల తారక రామారావు కానీ, తన్నీరు హరీష్ రావు కానీ. సరే, హరీష్ రావు గారి ఎక్స్ హ్యాండిల్ చూస్తే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన క్వశ్చన్ చేస్తుండు, 10 ఏళ్లలో మొత్తం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసింది వాళ్ళే, హాస్టళ్లకు ఇయ్యంది ఫీజులు ఇయ్యంది వాళ్ళే. నిన్న కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిండా. ఏంది ఆ పోస్ట్ అంటే, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ 5,500 కోట్లు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఏమన్నా ఉందా అంటే ఏంటిది అంటే కన్సర్న్ ఉందా, ఎట్లా ఇయ్యరు అని చెప్పి ఆయన అడుగుడు ఏంది. ఇంత ముందుకు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా మీదనే కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే నీ పోలీసులను పెట్టి పిచ్చ కొట్టుడు కొట్టించినావు మా అందరినీ. అసలు నీకు ఇవాళ తెలంగాణ కానీ తెలంగాణ సమస్యల మీద కానీ తెలంగాణలో ఉన్న ఇంకా వేరే వ్యవస్థల మీద కానీ నీకు మాట్లాడే అర్హత ఉన్నదా? అసలు ఇలా ఒక వార్త ఉదయం నుండి చాలా సోషల్ మీడియాలో అంటే టీఆర్ఎస్కి సంబంధించిన గ్రూప్లలో అన్నింటిలో వైరల్గా మారింది. ఏందా వార్త చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ స్ట్రాటజీ చేంజ్, అంశాల వారీగా పోరాటం, ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్, హైడ్రా ఎల్ఆర్ఎస్ జాబ్ నోటిఫికేషన్, రైతు అంశాలపై పిడికిలి, వాల్మీకి స్కామ్తో పాటు మరిన్ని అంశాలపైన లీగల్ ఫైట్, ప్రతి అంశాన్ని ప్రజలోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధం, స్థానిక ఎన్నికలలో బలపడేందుకు వ్యూహరచన. ఇది ఏముండదు, ఈ అంత పెద్ద డ్రామా. స్థానిక ఎన్నికలలో నిలబడటానికి వార్డు నెంబర్లు కూడా ఈ పార్టీ తరఫున లేరు. అంటే ఈ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వార్డు నెంబర్లు నిలబడటానికి కూడా లేరు రాష్ట్రాన్ని. ఎందుకంటే ప్రజలు ఏం చేసినా 10 ఏళ్లలో అంటే చెప్పే పరిస్థితి లేదు. ఎన్నడన్నా కలిసి ప్రజలతో మమేకం అయ్యేదానికి నీకేమన్నా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఎన్నడన్నా నీ ప్రగతి భవన్ ముందట ఎవరైనా పురుగునన్నా లోపలికి రానిచ్చినవా? ఎన్నడన్నా నువ్వు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చుడో లేకపోతే ఎక్కడికైనా నీకేమైనా నొచ్చినా నీకేమైనా అయినా కానీ వెంటనే యశోదకోతి ఆడ వంటివి ఆడికెళ్ళి పోయి ఫామ్ హౌస్ల వంటివి. ఎన్నడన్నా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఉన్నదా కథ? ఏంది అంతా? అసలు కేసీఆర్ గారు మీ నుంచి మాటలు వినడం అంటే ఇంతకంటే సిగ్గుచేట అనేది ఉండదండి. ప్రజలతో అసలు అధికారంలో ఉన్నాడు, అసలు ఎవరైనా కలిసినావా? జనాల్లో అసలు పురుగులు లెక్క చూసినావు. ఎన్నడా నువ్వు కలిసే ప్రయత్నం అన్నా చేసినావా? లేదు. అదంతా మనకు అద్దు. ఇవాళ ఎందుకు అధికారం పోయింది, ఆ పొగరంతా అణిగింది కాబట్టి మళ్ళీ ఇది ఒక డ్రామా, కొత్త డ్రామా. ఈ డ్రామా కట్టి ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మీరు ఈ వార్తని మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు సంబంధించిన లోకల్ న్యూస్ పేపర్లలో అన్నిటిలో కూడా విపరీతంగా షేర్ చేయండి. ఎందుకంటే మరోసారి ఊర్లలోకి తుపాకీ రావడం వస్తుండు రాడు. ఇదంతా ఏం జరగదు అని ఒక నాటకం కట్టుకొని ఇప్పుడు ఒక వేషం వేసుకొని స్థానిక ఎన్నికలు అయిపోయాక ఒక డ్రామా నడిపిస్తాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది తప్పు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావా లేకపోతే అనుముల రేవంత్ రెడ్డా లేకపోతే బండి సంజయ్ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీరు ఎప్పుడు కూడా కాన్షియస్ తోటి ఉండండి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఇలాంటి
ఫేకుడు వార్తలు నమ్మకండి. ఎల్ఆర్ఎస్ బలంగా ప్రజలకు తీసుకురా. అసలు ఎల్ఆర్ఎస్ రూపొందించిందే నువ్వు కదా. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాజకీయాలన్నింటినీ కూడా వైన్స్ల చుట్టూ దింపిందే నువ్వు. ఇలా మీరు మాట్లాడడం అంటే సిగ్గుచేటుగా అనిపిస్తుందండి. చూడండి, ఎల్ఆర్ఎస్ ప్రతి అంశాన్ని బలంగా తీసుకుపోతాడు. వాల్మీకి స్కామ్తో హైడ్రా అది డ్రామానా ఏందా అది కూడా కొద్ది రోజులకు తెలుస్తుంది. దానికన్నా కూడా ముందట ఉన్నది. జాబ్ నోటిఫికేషన్ మాట్లాడే కనీస అర్హత కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? జాబ్ నోటిఫికేషన్ మీద త్వరలో డిఎస్సి, త్వరలో లాస్ట్కు టీఆర్ఎస్ పార్టీ పేరు త్వరలో రాష్ట్ర సమితిగా మారింది. అప్పుడు ఆ లెవెల్లో నీకు వచ్చిన నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ భృతి అటే, ఇది అటే. అసలు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? సేమ్ దృశ్యం సినిమా చూసినట్టే ఉన్నది. అంటే ఒక 3 రోజులు అసలు ఏం జరగకుండా సినిమాలు ఎట్టయితే డిలీట్ చేస్తారో 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో అసలు ఏం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కడిగిన ముత్యం మళ్ళీ ప్రజల కష్టుడు. ప్రజలంతా విపరీతంగా ఎగబడి మళ్ళీ నీకు ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తే ఈసారి మిగిలిన రాష్ట్రాన్ని కూడా తుట్టికి పావుచేరు ఎవరికొకరికి అమ్ముతావు. ఇది మీ నీతి, మీ రాజకీయాలకు ఉన్న, మీ కుటుంబానికి ఉన్న విశ్వసనీయత. ఏందండి మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి. 15 నెలల్లో దాచుకోవాలి, వాని ఫోన్ తినాలి, వీని ఫోన్ తినాలి, ఇవన్నీ రికార్డ్ చేయాలి. ఇవన్నీ రికార్డ్ చేసి వాడిని పిలిచి బెదిరియాలి. వాడిని పిలిచి బెదిరిస్తే వాడు ఏం చేస్తాడు? బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రిక్ బాండ్ రూపంలో పైసలు కడతాడు. కట్టిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ చేసుకోరు. ఇది ఒక చైన్. రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ పంచాయతీలన్నిటికీ కూడా నీ ప్రణీత్ రావు నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్న టీంతో 30 మంది ప్రైవేటు నీ కులపు గుండాలను ఏర్పాటు చేసుకొని ఫోన్లు రికార్డ్ చేయాలి. వాని ఈనాలి, వీని ఈనాలి. ఇదే పంచాయతీ. వాళ్ళందరి కలకలలు అలుగుతుంది మీకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్థానిక సంస్థలలో కొత్త నాటకం కట్టి బీఆర్ఎస్ పార్టీ మీ ముందరికి రాబోతుంది. అది తప్పు చేసింది ఎవడైనా సరే, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అనుముల రేవంత్ రెడ్డి లేదు. ఖచ్చితంగా కూడా మీ ఓటుని స్థానిక సంస్థలలో వేసే ముందట ఆలోచన చేసుకుని వేయండి. ఇదంతా కూడా ఒక ఎలక్షన్ డ్రామాగా మాత్రమే మనం చూడాలి. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.